వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందులలో తుపాకీ రౌడీ షీటర్ హల్చల్. మమీద్పేట్ బస్సు ప్రయాణికులకు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీస్ సిబ్బంది. తెలంగాణ రాష్ట్ర సెట్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన తహసీల్దార్ మునిరుద్దీన్, ఎంపీటీఓ రాజమల్లయ్య. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. ఏపీకి తప్పిన తుఫాను ముప్పు. సోషల్ మీడియాలో అంతరాయం, 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డ యూజర్లు. ప్రభుత్వంలో తీరని అన్యాయానికి గురైన అన్నదాతలకు అండగా నిలవాల్సిన అవసరం ఏర్పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నదాతలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పోరుబాటకు పిలుపునిచ్చారని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడమే లక్ష్యంగా ఈ నెల 13న శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వంలో మద్దతు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జగన్ హయాంలో రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా 13,500 రూపాయలు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగా 20,000 అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు చెప్పి ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేయక రైతులను దగా చేస్తుందన్నారు. నాడు వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటే, నేడు చంద్రబాబు ఆ పథకానికి ఏకంగా ఎసురు పెట్టి బీమా ప్రీమియాన్ని రైతులు చెల్లించేలా చర్యలు తీసుకున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. లీటర్ పాల ధర 10 రూపాయలు తగ్గడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి హామీలను అమలు చేయక వంచిన కూటమి సర్కార్పై సమరకేతనం ఎగురవేయాలన్నారు. 6 నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. పింఛన్లో 1,000 రూపాయలు పెంచి ఇవ్వటం మినహా ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయక అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపారన్నారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అందివ్వక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పట్టణంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 24 లక్షలతో అత్యవసర 108 అంబులెన్స్లు సిద్దం చేసిందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేస్తుందని అన్నారు. బుధవారం కేశంపేట్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పట్నం జయమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నందిగామ, చౌదరిగూడ మండలాలకు 2 అంబులెన్స్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు 24 లక్షల రూపాయలతో 2 108 అంబులెన్స్లు సమకూర్చడంతో వాటిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అదనపు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి 108 అంబులెన్స్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు డాక్టర్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పూలబొకే అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పి శెట్టి కరుణాకర్, కేశంపేట్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు గుడా వీరేశం, కొండారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు తిప్పిశెట్టి సుదర్శన్, యూత్ అధ్యక్షుడు వట్టెరలింగం, పార్టీ కార్యకర్తలు ఏర్పురలింగం, తార్నాక శ్రీను తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం నాడు మధ్యాహ్న భోజనంను తనిఖీ చేసి పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని తెలిపారు. లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిబ్బందికి హెచ్చరించడం జరిగింది. మధ్యాహ్నం సరైన భోజనం పెడుతున్నారని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునిరుద్దీన్, ఎంపీటీఓ రాజమల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా మెమిన్పేట ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం నాడు మెమిన్పేట్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుండరీకం మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో దిగే సమయంలో సెల్ ఫోన్ బంగారు ఆభరణాలు దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మరియు మహిళలు ఆటోలో ఒంటరిగా ప్రయాణించవద్దు అని తెలియని వారు ఆటోలో ఎక్కకూడదు మరియు ఆడవారు పొలాలకు వెళ్లే సమయంలో కూలీకి వెళ్లే సమయంలో బంగారు నగలు ధరించవద్దు మరియు మహిళలు ఒంటరిగా విలువైన వస్తువులు వేసుకుని వాకింగ్ కి వెళ్లరాదు మరియు వివాహాలకు విందులకు వెళ్లే సమయంలో తమ తమ ఇండ్లలో తెలిపిన వారికి పడుకోబెట్టి వెళ్లాలి. అంతేకాని ఇళ్లకు తాళాలు వేసి వెళ్లకూడదు. ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతున్నాయి. నేటి ప్రస్తుత సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరగాల పట్ల ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు సైబర్ నేరాలలో డబ్బులు కోల్పోయినచో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలపాలని సూచించారు. మరియు ఆడవాళ్ల ఫోటోలతో మరియు పోలీసు అధికారుల ఫోటోలతో వీడియో కాల్స్ వచ్చినచో వాటిని మాట్లాడవద్దని సూచించారు. మరియు అపరిచిత వ్యక్తులు ఆడవారు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇవ్వద్దని సూచించారు. బస్సులో ప్రయాణించే సమయంలో బంగారు ఆభరణాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ లోన్ ఇస్తామని మీకు బహుమతులు వచ్చాయని వచ్చే ఫోన్ కాల్స్ వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ నుండి పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఇక మహిళలు గాని పురుషులు గాని ఆత్మహత్యలు చేసుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో మెమిన్పేట పోలీస్ శిక్షణ మహిళా ఎస్ఐ శ్రీమతి మణిమాల, హెడ్ కానిస్టేబుల్ దత్తాత్రి, కానిస్టేబుల్ శ్రీశైలం పాల్గొన్నారు. జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వాల్ రెడ్డి బుధవారం చైర్మన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చమిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పాపకేమో అసలు భక్తి లాగా ఆ పాపకేమో మొత్తం తిప్పినట్టు అవుతుంది.
అన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? అన్నా ఇవి డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, ఇది డేట్ లేదు. అన్ని కలిపే ఉన్నాయి. అన్ని మసాలాలు తక్కువ రేటుకి ఇస్తారు. అట్లున్నది మందుల పరిస్థితి. ప్రాణం అంటే నీళ్ళు లేదు. ఎవరైనా సిస్టమ్ వీళ్ళకి ఇచ్చి డేట్ అయిపోయినాయి ఇప్పుడే డస్ట్బిన్ పడే పడే మెయింటైన్ చేసే అక్కడనే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి వచ్చి తీసుకుపోయాడు. మీరా ఇంకొకరు మీరందరూ మాస్కులు పెట్టుకుంటూ ఎవరెవరైనా పెట్టలేరు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి, అయిపోయింది రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది? మంగా లేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరి అయిన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతూ ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్కి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ను పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తూ ఉన్నాం. పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. సోషల్ మీడియా పనిచేయలేదు. భారతదేశ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 తర్వాత నుంచి 2 గంటల పాటు సోషల్ మీడియా అయిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ఆగిపోయాయి. తమ మెసేజ్లు వెళ్లటం లేదని, లాగిన్ చేయలేకపోతున్నామని, పోస్టులు పెట్టలేకపోతున్నామని వేల మంది యూజర్లు పేర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ తెలిపింది. సుమారు 50,000 మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు, 23,000 మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ వెబ్సైట్ తెలిపింది. సేవల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎక్స్ వేదికగా పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు సేవలు నిలిచిపోవడంతో పలువురు ఎక్స్ వేదికగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన ఫెంగాల్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాయుగుండంగా బలపడే అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు వైపు తీరం దాటనున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పులివెందులలో తుపాకీ రౌడీ షీటర్ హల్చల్. మమీద్పేట్ బస్సు ప్రయాణికులకు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పోలీస్ సిబ్బంది.
తెలంగాణ రాష్ట్ర సెటింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి పుట్టినరోజు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన తహసీల్దార్ మునిరుద్దీన్, ఎంపీటీఓ రాజమల్లయ్య. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట. ఏపీకి తప్పిన తుఫాను ముప్పు. సోషల్ మీడియాలో అంతరాయం, 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డ యూజర్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.